మరి ఒక మహిళగా నేను కూడా ప్రశ్నిస్తా ఉన్నా. ఆడబిడ్డ నిధి అనే మాటని ఎంత గొప్పగా ప్రజల్లోకి తీసుకొచ్చారంటే, ఈ ఒక్క పథకమే కాకుండా ఇతరత్ర పథకాలన్నిటినీ కలిపి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి, ప్రతి మహిళకి కూడా మీకు ఇన్నేసి లక్షలు మమ్మల్ని ఎన్నుకుంటే మీకు అందించడం జరుగుతుంది అని హామీ బాండ్లు కూడా ఇవ్వడం జరిగింది చాలా గొప్పగా. మరి ఈనాడు చూస్తే మరి అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అన్న చందంగా ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి ఏవైనా సరే చెప్పగలిగినటువంటి సమర్థుడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చావు కబురు చల్లగా చెప్పేశాడు. నిజంగా ఆడవాళ్లు ఈ రోజున ఏమని అనుకోవాలో కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎందుకంటే 18 ఏళ్లు నిండినటువంటి ప్రతి మహిళ, 60 ఏళ్లలోపు ఉన్నటువంటి ప్రతి అక్క చెల్లెమ్మ అందరికీ కూడా మరి ప్రతి నెల మరి 1500 రూపాయలు ఇచ్చేస్తాను అని చెప్పి ఈ రోజున చూస్తేనేమో మరి వెనకడుగు వేసి మరి కొత్త రకం మరి డ్రామాలు చేసేస్తున్నాడు మన చంద్రబాబు నాయుడు గారు. అదే బాలకృష్ణ గారి డైలాగ్ ఉంటుంది కదా, చూడు ఒకవైపే చూడు రెండో వైపు చూడొద్దు అని చెప్పని. ఎన్నికల వైపు ఒకవైపు చూపించాడు, ఇప్పుడు ఎన్నికలు అయిపోయి అధికారంలోకి వచ్చేసిన తర్వాత రెండో వైపు చూపిస్తున్నాడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి. నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి పాపం నిజంగా ఈ రోజును చూస్తే చాలా బాధ కలుగుతా ఉంది. మహిళ మోసపోతున్నందుకు చాలా చాలా అంటే చాలా నిజంగా ఎంతో కోపం కూడా వస్తా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ప్రతి ఒక్కళ్ళకి కూడా నవరత్నాల రూపంలో ఎంతో గొప్పగా ఒక సచివాలయ వ్యవస్థని కూడా తీసుకొచ్చి, వాలంటీర్ వ్యవస్థని కూడా తీసుకొచ్చి ప్రతి అక్క చెల్లెమ్మకి కూడా మరి ఎంతో గొప్పగా మరి ఆయన ప్రతి పథకాన్ని కూడా అందించి వాళ్ళని చాలా ఉన్నతంగా ఎదగడానికి ఆయన అవకాశాన్ని ఇస్తే, ఈ రోజున మరి ఆడబిడ్డ నిధి విషయంలోనే మరి గ్యాస్ విషయం చూడొచ్చు. 6 బండలు ఇస్తానని చెప్పి ఒక్క బండే ఇచ్చి మంగళం పాడేశాడు. ఈ రోజున ఆడబిడ్డ నిధి చూస్తేనేమో మరి 2 సంవత్సరాలకి కలిపి సంవత్సరానికి 18,000 రూపాయలుగా 2 సంవత్సరాలకి కలిపి 36,000 రూపాయలు ఈ రాష్ట్రంలో 18 నుంచి 60 ఏళ్ల లోపు ఉన్నటువంటి ప్రతి అక్క చెల్లెమ్మకి కూడా రావాల్సినటువంటి హక్కు. ఈ హక్కు గురించి మాట్లాడుతా ఉంటే ఇప్పుడేమో మరి ఆర్థిక పరిస్థితి బాలేదు, అది బాలేదు, ఇది బాలేదు అని చెప్తాడు. కానీ ఈయన ప్రకటనలు ఆర్భాటాలకి మాత్రం డబ్బులకి ఏమాత్రం కొదు ఉండదు. డిజిటల్ కార్పొరేషన్ నుంచి మరి 40 కోట్ల రూపాయలు వెచ్చించి మరి రీసెంట్ గానే 10 కోట్ల రూపాయలు కూడా రిలీజ్ చేయటం కూడా జరిగింది. అది చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ప్రకటనల మీద ఉన్న పెచ్చ. అంతేగాని మనం ప్రజలతో ఓట్లు వేయించుకున్నాం, అందులోనూ మహిళలకి ఎంతో చేస్తామని చెప్పి మహిళా ఓట్లతో మనం గెలిచినటువంటి పరిస్థితి. ఈ రోజున మరి ఆ మహిళ కంటతడి పెడితే ఈ రాష్ట్రానికి గాని నాకు గాని ఏమన్నా బాగుంటుందా అన్న ఆలోచన లేకుండా, ఇంకా సిగ్గు లేకుండా ఈ యొక్క సభల్లో చాలా గొప్పగా మీరు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇస్తే నాకు బాగోదు, మరి పవన్ కళ్యాణ్కి బాగోదు అనుకుంటూ చెప్పడం చాలా అంటే చాలా చాలా విచిత్రంగా అనిపిస్తా ఉందన్నమాట. ఇటు పథకాలు చూస్తే అటకెక్కిచ్చేస్తూ మహిళల్ని మోసం చేస్తోందే కాకుండా, ఈరోజు మహిళా సాధికారత గురించి అసలు వీళ్ళకి ఏమాత్రం నైతిక హక్కుందని ఆంధ్ర రాష్ట్ర మహిళల తరపున నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మహానాడులో కూడా చాలా గొప్పగా సకల శాఖ మంత్రి, ఉత్తుత్త మంత్రి మన లోకేష్ గారు కూడా మరి 33% రిజర్వేషన్ అనేది కేంద్రం మరి భవిష్యత్తులో అమలు చేసినా చేయకపోయినా మేం మాత్రం ఇచ్చేస్తామంటూ మరి చాలా గొప్పలు చెప్పాడు. మరి రీసెంట్ గా రాజ్యసభకు సంబంధించి 4 ఎంపిక చేశారు కదా, మరి అందులో ఒక్క మహిళకి కూడా అవకాశం ఇవ్వకుండా మరి ఏం చేశారండి మరి మీ కూటమి వారు? చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్నే ప్రశ్నిస్తోంది. ఇదేనా మీ మహిళా సాధికారతకి అర్థం? నిజంగా మహిళా సాధికారతకి
అద్దం పట్టినటువంటి నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయన ఏవైతే ఇస్తానని చెప్పారో అవన్నీ ఇవ్వడమే కాకుండా పథకాల రూపంలో ఆడపిల్లలకి మహిళలకి 50% నామినేటెడ్ పోస్టుల్లోనూ మరి నామినేషన్ వర్కుల్లో కూడా మరి అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి. ఎంతో మంది మేయర్లు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీ చైర్మన్లు ఈ రకంగా మరి ఆయన ఇచ్చిన మాట ఆనాడే నిలబెట్టుకున్నారు. ఈనాడు మీరు డప్పు కొట్టుకోవటం తప్ప చేస్తున్నది ఏమీ లేదని ఈ ఆంధ్ర రాష్ట్ర మహిళలకి బాగా అర్థమవుతోంది. మరి నేనైతే ఒక మాట చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు, మీరు చేస్తున్నటువంటి ఈ దగాకి, ఈ మోసానికి ఖచ్చితంగా మీ మీద ఆంధ్ర రాష్ట్ర మహిళలందరూ కూడా మరి 420 కేసు పెట్టాలని భావిస్తా ఉన్నారు. మరి అవి కూడా మీ పైన నమోదయ్యేటటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఇంత దారుణంగా మహిళల్ని దెబ్బతీస్తూ మరి మీరు బావుకుని తినేది ఏంటి అని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఆనాడు మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి అక్క చెల్లెమ్మ బావుండాలి, తన కాళ్ల మీద తను నిలబడాలి అని ఒక అన్నలాగా ఆలోచించి ఆయన ప్రవేశపెట్టిన ఆసరా, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, డ్వాక్రా గ్రూపులకు 0 వడ్డీ, జగనన్న తోడు పథకాలు ఇలా ఒకటా రెండా? ఈ రోజున వాటన్నిటిల్లో ఏ ఒక్క పథకాన్నైనా మహిళలకి అందుబాటులోకి తీసుకొచ్చి తమరు మహిళా సాధికారత అనే పదానికి ఏవన్నా కొంచెమన్నా దానికి ఒక రూపాన్ని తీసుకొస్తున్నారా? ఏ రకంగా పచ్చబద్ధాలు చెప్పుకుంటూ ఈ రకంగా ప్రజల్ని మోసం చేస్తూ ఇంకెంతకాలం ముందుకెళ్తారండి? వినాశకాలే విపరీత బుద్ధి అని నిజంగా మీ కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ అయిపోతోంది అన్నటువంటి విషయం మీరు గుర్తు పెట్టుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. నిజంగా ఇంకా నవ్వొచ్చేటటువంటి విషయం ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో విధ్వంసం జరిగిపోయిందట. ఎంత బాగా చెప్తారంటే ఆనాడు 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు 3,30,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే 5 ఏళ్లకి మీరు 2 ఏళ్లలో చేసిందే కాక ప్రజలకి ఏ ఒక్క పథకం కూడా ఇవ్వలేదు. ఇటు అభివృద్ధి చూసినా సున్నాగానే కనపడతా ఉంది. అటు పథకాల రూపంలో మరి ప్రతి ఒక్కళ్ళకి డీబీటీ, నాన్ డీబీటీస్ రూపంలో 2,70,000 కోట్ల రూపాయలు అక్షరాల మహిళలకి అందించినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది సగర్వంగా చెప్తా ఉన్నాను, మా జగన్మోహన్ రెడ్డి గారు నడిపినటువంటి ప్రభుత్వ హయాం మాత్రమే. నిజంగా చిన్నవాడైనా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి చాలా నేర్చుకోవలసినటువంటి పరిస్థితి. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని డప్పు కొట్టుకుంటే సరిపోదు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఒక్కడే నిలబడ్డాడు, ఒక్కడే మరి పార్టీని పెట్టాడు, ఒక్కడే ప్రజా సంకల్ప యాత్ర చేశాడు, ఒక్కడే 151 మందిని గెలుచుకున్నాడు, మరి ఒక్కడే సుపరిపాలన అందించాడు. మరి అటువంటి వ్యక్తిని కొట్టాలంటే మీకు ఒక్క మాట చెప్తా ఉన్నా, మరొక జగన్ ఆపోజిట్ లో ఉంటేనే మా జగన్మోహన్ రెడ్డి గారిని కొట్టగలిగేటటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప నీలాంటి వాళ్ళకి ఏ మాత్రం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తాకే సాహసం కూడా మీరు చెయ్యలేరని తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే నీవన్నీ పచ్చబద్ధాలు, మోసాలైతే మా నాయకుడిది నీతి, నిజాయితీ అని చాలా గర్వంగా చెప్తా ఉన్నా. ఎందుకంటే మీరు చెప్తా ఉన్నారు కదా విధ్వంసం అని. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆసరా ద్వారా 25,571 కోట్లు ఇచ్చాడు. చేయూత ద్వారా 19,129 కోట్లు ఇవ్వటం జరిగింది. కాపు నేస్తం ద్వారా 2,029 కోట్లు, ఈబీసీ నేస్తం ద్వారా మరి 1,876 కోట్లు, 0 వడ్డీ పథకం కింద అయితే 4,969 కోట్లు, జగనన్న తోడు కింద 88 కోట్లు మరి మా నాయకుడు అందించాడు. ఈ విధంగా నీకు, నీ ప్రభుత్వానికి జవాబుదారీతనం ఏదన్నా ఉందా? మిమ్మల్ని ఈ రోజున ప్రశ్నిస్తా ఉన్నాం. సమాధానం చెప్పే దమ్ము, ధైర్యం ముఖ్యమంత్రిగా నీకు,
నీ యొక్క బృందానికి ఉందా అని చెప్పని మేము అడుగుతా ఉన్నాం. నీ దగ్గర ఉన్నటువంటి కేబినెట్ లో ఏ ఒక్క మంత్రికి కూడా వాళ్ళ శాఖ మీద తప్ప మిగతా శాఖలన్నిటిల్లో వేళ్లు పెడుతూ మరి ఎంత చక్కగా మీడియాల ముందుకొచ్చి డప్పులు కొడతారంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నవ్విపోతున్నారన్నటువంటి విషయం కూడా నీకు అర్థం కాకపోతా ఉంటే నిజంగా చేయగలిగింది ఏమీ లేదు చంద్రబాబు నాయుడు గారు. ఒక్క మాట అయితే చెప్తా ఉన్నాం ఖచ్చితంగా, ఇప్పటికీ ఆడవాళ్లని మోసం చేసి 1500 చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు 18,000 రూపాయల చొప్పున 36,000 రూపాయలు ఈ 2 ఏళ్లకు గాను తమరు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. 50 ఏళ్లు దాటినటువంటి బీసీ ఎస్సీ మైనారిటీలకి 4,000 పెన్షన్ ఇస్తానని చెప్పని ఇవ్వకుండా దాటవేస్తే వాళ్ళకి ఇవ్వాల్సింది 96,000 ఒక్కొక్కళ్ళకి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.